ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక. కీర్తనల గ్రంథము 20వ దావీదు కీర్తన 2వ వచనము. ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు మిమ్మును దీవించునుగాక. మరి ఈ లోకంలో జీవిస్తున్న మనము కొన్ని సార్లు సహాయాన్ని కోరుకుంటూ ఉంటాం కదా. సహాయం చేయకపోతే ఏ విషయంలోనైనా మనము ముందుకు వెళ్ళలేము అని అనుకునేవారు కూడా లేకపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొందరు మాట సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు, ఆర్థిక సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు, ఇంకను ఆరోగ్యపరంగా కూడా సహాయం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దేవాతి దేవుడు ఈ వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్న లేఖనాలలో కుటుంబ సభ్యుల ద్వారా అని దేవుడు ఇక్కడ రాయించలేదండి. మన బంధువుల ద్వారా లేకపోతే నీ స్నేహితుల ద్వారానో సహాయం కలుగుతుందని కూడా దేవుడు ఇక్కడ రాయించలేదు. కానీ పరిశుద్ధ స్థలము నుండి నేను నీకు సహాయము చేస్తానంటూ ఉన్నాడు. వేరే వారి ద్వారా వచ్చే సహాయము నువ్వు ఆశించాలని దేవుడు కోరుకోవట్లేదు, ఇష్టపడటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకంటే ఆయన నిన్ను సృజించాడు కాబట్టి, నీ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి, ఆయన మాత్రమే నీకు సహాయం చేయాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి, మరి నీవు సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడి ఆయన సహాయం పొందాలని దేవుని కోరుకుంటావా? అది ఏ వైపు నుంచైనా కావచ్చు, మనకు మేలు చేసే దేవుడై ఉన్నాడు. నీవు దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ సహాయం కావాలని నీవు కోరుకుంటూ ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఒకటి మాత్రం స్పష్టంగా అంటూ ఉన్నాడు, నేను మాత్రమే నీకు సహాయం చేయగలనని. ఎంత గొప్ప వాగ్దానమో కదా ప్రేమిని దేవుని బిడ్డలారా. నీ మనసులో బాధగాను, నీ జీవితం వెలితిగాను, నీ కుటుంబ సమస్యల్లో ఉంటే ఎవరి దగ్గరకు వెళ్తున్నావో, ఎవరి సహాయం కోరుకుంటున్నావో గమనించుకో. మనుషుల యొక్క సహాయము వారి యొక్క హద్దులను బట్టి మనకు కలుగుతుంది, కానీ దేవుని దగ్గర మాత్రము సంపూర్ణ సహాయము దొరుకుతుంది. ఆయన మాత్రమే మనకి సహాయము చేయగల దేవుడు. ఆమేన్. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, ఈ రోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడిన విధానానికే మీకే స్తోత్రం నాయనా. మీ వాగ్దానం ద్వారా ధైర్యపరిచిన దేవా, మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీరు అంటూ ఉన్నారు, పరిశుద్ధ స్థలంలో నుండి సహాయం వచ్చేస్తానని. అవును తండ్రి, మా అక్కర్లన్నీ మీ పాదాల దగ్గర పెడుతూ ఉంటుండగా మా అవసరతలు మీరు పరిశుద్ధ స్థలములో నుండి మాకు తీర్చి, భూ సంబంధమైన ఆశీర్వాదమే కాక పర సంబంధమైన దీవెనలతో మీరు తృప్తిపరుస్తారని నమ్మొచ్చు. యేసే పరిశుద్ధమైన నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.